ఇది బాయి కాడ అట్టిగా పడి ఉంటుంది. దీనికి గిడి కట్ చేసి కొత్త ముక్కేసి వెల్డింగ్ చేయించిన అంటే ఎందుకైనా పనికొస్తుంది. అట్టికి ఎందుకు భార్యలు వేసిరాను. చాలా రోజులు పనిచేసింది. ఇవాళైతే చాలా పని అయింది. ఇంత దబ్బుక్కడంత దీని మంచి ఇట్లా నడుము వాళ్తే కానీ నడుము చక్కగా పెట్టట్లేదు. ఏదో ఒకటి చేద్దాం. రోజా రోజా ఉన్నావానే? సప్పుడు చేస్తలేవింది? ఉన్నా. అయిపోయిందా బాయ్ కాడ పని? అయిపోయింది. ఈ ముక్క పని కొత్త పట్టుకొచ్చిన కాలేజీలు కడుక్కొని వస్తాయి. అన్నం పెట్టు. అయ్యో అన్నమా? నేను అడిగింది అన్నమేనే, నీ అయ్యవ్వల ఆస్తి కాదు. ముఖం మీద మేకుతో కొట్టినట్టు ఏందా రియాక్షన్? నేను ఇంకా వంట చేయలేదండి. ఎందుకే? నేను పొలం కాడికి పోయేటప్పుడే చెప్పిన వచ్చినాక నాకు పిచ్చి ఆకలి అవుతుంది, అన్నం కూర వండి పెట్టమని. నిర్లక్ష్యమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇట్లా చేసినవేందే? అట్లా కాదండి, మీరు వెళ్ళినాక వంట చేద్దామని ఎంబటే వంట రూమ్లోకి వెళ్ళిన గంతే. నాకు కంత మీదకెళ్ళి ఎవరో చంపినట్టు తలకాయ గిర్రన తిరిగింది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అగో అప్పుడు మంచాల పడితే ఇప్పుడు లేచిన. అరే ఏందే ఇది? ఆషాఢ మాసం ఆఫర్ లాగా నీకు తాపక రోగం వస్తుంది ఎప్పటికీ? దానికి నన్నేం చేయమంటావు? నాకు మాత్రం ఉండదా నా మొగానికి అండి పెట్టాలి, అడ్డగోలుగా సేవలు చేయాలని? నువ్వు నన్ను అర్థమే చేసుకోవు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ అపరాధే ఇక నీ ఏడుపుని ఎవడో ఎత్తుకుపోను. అసలే పని చేసి వచ్చినా బాగా ఆకలి అవుతుందంటే నువ్వేమో అన్నం వండలే. సరే ఇప్పుడు పోయి అన్నం వండిపోయిగా. సరే వండుతా. నడు. రోజా ఏమైంది? మత్తి గిట్ల వస్తుందా? ఏమో అండి, ఇట్లా వంట చేస్తా అని పోతేనే కళ్ళు తిప్పుతానే. చిన్న కథ కదిరిద్యా. ఇదంతా నీ వల్లనే జరిగిందే. మన పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా నీకు ఏదో ఒక రోగం వస్తూనే ఉన్నది. దాంట్లో నా తప్ప ఏమున్నా చెప్పు? ఉట్టి మీద కోపం రొట్టె మీద తీసినట్టు చేస్తాను. మరి నీ తప్పు కాకపోతే ఇంకేమున్నదే? కొత్తగా పెళ్ళైనప్పుడు అన్ని మూసుకొని ఇంట్లో ఉండాల్సింది పోయి ఉబ్బాగాక ఊరంతా తిరిగొత్తివి. ఎవతో నేను సాయంత్రం చూసి సంత్రాలు తినుకుంటా మాయ మంత్రాలు చేసినట్టున్నది. ఏం చెప్పావురా? మంత్రాలు చేసిరా నాకు? అంతే ఉన్నట్టున్నదిగా. ఏం చేయాలి మరి? నేను వంట చేయాలి. నాకు భయం అవుతుంది. నాకు మాత్రం సంబరం అవుతుందానే? నాకు ఫస్ట్ టైం మంత్రాలు చేసిర్రు. అంటే నాకు 10 సార్లు చేసిళ్ళు అంతా తెలుసు అని అంటారువా? ఏదో మంత్రాలు చేసినప్పుడు ఇట్లా అవుతుందని అందరు అంటే ఇన్నా కాబట్టి నేను చెప్తానా. నువ్వేమో పెద్ద నాకు తెలిసినట్టు నేనేం చేయాలి, నాకు ఫస్ట్ టైం చేసినట్టాను. నేనేం చేయాలి? నాకు మంత్రాలు చేసిర్రు. ఏ ఊకే ఉర్రకే. ఇప్పుడు నేనే వంట చేయాలి ఇక. ఏందో నాకు ఈ కర్మ. పొలం పని నేనే చేయాలి, నా పొలం చేసే పని కూడా నేనే చేయాలి. 1/2 కిలో 500 చొప్పున ఎవడన్నా అదృష్టాన్ని నమ్మితే మంచిగుండు. 60 కిలోలు కొని అర్రలు దాచుకుంటాడు. ఓయ్, నన్ను ఏమన్నా సాయం చేయమంటావా? చేస్తావా మరి? రా, పిసరంతైనా ఆశ్రయతు. ఇగో ఇవి జాడిచ్చేయండి. అయిపో. కళ్ళు తిరుగుతున్నాయండి. రోజా ఇదేం విచిత్రమే? పని చెప్పంగానే వైఫై కనెక్ట్ అయినట్టు నీకు గిట్లొస్తుంది రోగం. సరే నువ్వేం చేయొద్దు, నువ్వు చేస్తే నా పని అయిపోతుంది. కూర్చోపో, పోయి కూర్చో, మంచి కూర్చో. అరే ఈయనంది బదులుండగా బట్టలు వినదాన్న. విజయానా ఏందే విజయానా, నువ్వు బట్టలు వినదాను? ఏం చేయాలరా మరి, నా కర్మ గట్లున్నది. వదినే నువ్వు ఉండగా అన్న చేత బట్టలు వింటాను. నువ్వు చేతురా.
అన్నతో చెప్పిస్తావు ఈ పని? నేను చెయ్యలేక కాదు పిల్లగా, కానీ చెయ్యొద్దు. అదేంది నాకేం అర్థమవుతలేదు. నా గోస దేవునికి ముడతలేదురా వెంకటేశు. నేను ఎవరికేం పాపం చేసిండ్రా వెంకటేశు. మంది కళ్ళలో పడి నలుసు లెక్క నలిగిపోతాను రా వెంకటేశు. అన్నా ఎవకో మొగడు వచ్చిన పిల్లనికి మోషన్స్ అయినట్టు నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నా? అద్దు ఊకో. నాకెవరో మంత్రాలు చేసిరట పిల్లగా. ఏ పని చేద్దామన్నా పానం అంతా గాబరు గాబరు అవుతుంది. అరే అట్లనా? ఏం ముచ్చట నాకు చెప్తలేరు మరి? ఏమో పిల్లగా, ఎవరిని నమ్మేటట్టు లేదు. అందుకే నోరు మూసుకొని మా దారిన మేము పోతాన్నాం. లేదంటే దాని లెక్క నాకు కూడా మంత్రాలు చెప్తే బస్ స్టాండ్లో బండ్లు అమ్ముకునే బతుకైతుంది మాది. మీరు ఈ ఎమోషన్స్ ఎక్కువసేపు చేస్తే చూడబుద్ది కాదు కానీ ఆపుర్రి. నాకు తెలిసిన దోస్తున్నాడు, ఇసొంటి అన్నీ బాగా తెలుసు ఆయనకు. అంటే ఆయన కూడా మంత్రాలు వస్తాయి అంటావా? అత్తయ్య, కానీ ఈ చెడు మంత్రాలు కాదు, ఆయన చెన్నైలో నేర్చుకున్నా మంచి మంత్రాలు వస్తాయి. అయితే బారా ఇప్పుడు పోదాం, నాకు కూడా ఈ గోస తప్పుతుంది. ఆయన దగ్గర పోయి ఏదో మార్గం ఎత్తుకుందాం. పోదాం, ఇప్పుడు కాదు రేపు పోదాం. ఏదో ఒకటి రేపటిదాకా ఈ గండం గడుపు. పో అడుగు పో. ఏమైంది? వెంకటేష్ అత్త అన్నాడు, ఇంకా అత్తలేడు. ఆగరా అదే, అన్నీ మనక్కడికే వస్తాయా? అత్తాండు కావచ్చు. విజయానా, నాకు రోజు ఇదే పని మీ ఇంటి చుట్టూ తిరుగుడు? నాది కూడా అదే మాటరా. నాకు ఊకే ఇదే పనా? నీకు సమాధానం చెప్పుడు. నాకాడ 3 ఏళ్ల కింద 7,000 అప్పు తీసుకున్నావు. ఇవ్వమంటే ఎందుకు తీపించుకుంటున్నావు ఇట్లా? నేనెందుకు తిప్పించుకుంటారా నేను? నీకు ఎన్నోసార్లు చెప్పిన, 3 సంవత్సరాల కింద నీ దగ్గర తీసుకున్న 7,000 ఎడ్డి కుమారి గాని కొడుకు పెళ్లిలా నువ్వు మడ్డి కళ్ళు తాగుతుంటే వడ్డీతో సహా ఇచ్చేసిన. తెలుసా నీకు? ఇచ్చినా నేను పిచ్చి పిచ్చి వాగుడు ఎందుకు వాగుతున్నావు అన్న? ఇచ్చినాక నేను ఎందుకు అడుగుతావు ఇప్పుడు? చెప్పిన కదరా ఇచ్చినానే, నువ్వు తాగినాక మర్చిపోయినట్టున్నావు. నువ్వు మర్చిపోయి వచ్చి మా దగ్గర వెళ్ళి పెడితే ఏమత్తా చెప్పు? నడివించాలి ముందు. సుత్తానా నన్ను మోసం చేసినావుగా, ఏదో రోజు బాధపడతావన్నా. ఏమైందన్న మళ్ళీ? ఏం లేదు, వాడు పిచ్చోడు. వదిలే. సరే పోదామా మరి? పోదాంపా. పరాజు. నేను చెప్పిన స్వామి ఈయననే, దండాలు పెట్టుకోవాలి. నమస్తే స్వామి. అదేంది మీ దోస్త్ అని చెప్పినావు? మా దోస్తే ఈ స్వామి. ఏదైతే ఏం తీరాదో మన సమస్య తీరితే అయిపోతుంది. కరెక్టే. నాకంతా తెలుసు. అవునా? ఎలా? మనోడు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టచ్చు. ఏం మాట్లాడుతున్నావు మూర్ఖుడా? నాకు వాట్సాపే లేదు. ఆయనకు ఓన్లీ ఇన్స్టాగ్రామే ఉన్నదేమో. అసలు ఆయనకు ఫోనే లేదు. మరి మెసేజ్ ఎట్లా పోయింది? అపరి, మీరు పరిష్కారం గురించి వచ్చిలా? నా మీద పంచలేదామని వచ్చిలా? కోపం చేయకు స్వామి, నీ గురించి తెలియక మాట్లాడినాం. స్వామి, నీకు అంతా తెలుసు కాబట్టి మాకు మంత్రాలు చేసింది ఎవరో చెప్పు స్వామి. చూస్తాగు విజయ్, నీ ఇంట్లో మనశ్శాంతి ఉంటలేదు, పైసా నిల్వ ఉంటలేదు, కంటి నిండా నిద్రలేదు, తిన్న తిండి పైన పడతలేదు, ఆగమాగమవుతాను అంతా, కన్నీరు మున్నీరు కాలలే గారుతుంది. అవును స్వామి, అవును, మీరంతా నిజమే చెప్పిళ్ళు. నీ ఇంట్లో ఒకరికి మంత్రాలు చేసిళ్ళు. అది ఎవరంటే? ఇంకెవరికి స్వామి? నీకు తెలియదు ఏముంది? నా పిల్లానికి మంత్రాలు చేసిళ్ళు. వాళ్ళ పేరు కూడా నాకు తెలుసు. నా దివ్య దృష్టితో చూసి వాళ్ళ పేరులోని మొదటి అక్షరం చెప్తా. కా గా వా షా. చరణ్ గాడు. అవును స్వామి, అవును, చేసిందంతా చరణ్ గాడే కదా. నేను చెప్పాక నీ పెళ్ళానికి మంత్రాలు చేసిన ఆ చరణ్ గాడే. వాడు మీ నుంచి ఏదో బలంగా కోరుకుంటాడు.
సంగతి చెప్తావు కానీ నిజంగా మీరు చాలా గ్రేట్ స్వామి. అన్నీ తెలిసినట్టు టకా టకా చెప్పేసిళ్ళు. మరి ఆ సామంటే పట్టిననుకున్నావు అన్న. ఫేమస్ కావాలని అహం ఆయన మొహంలో అసలే లేదు. ఆయన మాస్ కంటెంట్ బయటకు వస్తే మార్చ్ మీద మందిరమే కట్టు ఎప్పుడో, మార్చ్ మీద మందిరమే కట్టు ఎప్పుడో. అయితే మాయ కానీ దీనికి విముక్తి మార్గం ఎట్లా స్వామి? చెప్పు స్వామి, దానికోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. విజయ్, మంత్రంతో మంత్రాన్ని కొడితే కొద్ది రోజులే ఉంటుంది, కానీ నువ్వు ఆ చేతిలో తన్నులు తింటే శాశ్వతంగా పోతుంది. ఎందుకంటే అప్పుడే వాని ఆత్మ శాంతిస్తుంది కాబట్టి. సరే స్వామి, నేను ఇప్పుడే పోయి వానితోని తన్నులు తింటా. ఇంకోటి, నేను చెప్తే నువ్వు తన్నులు తిన్నట్టు ఉండకూడదు. అక్కడ నీ అంతటి నువ్వు పోయి గిల్లి గిచ్చి నొల్లి పెట్టుకోవాలి. అట్లయితే ఆయనతో తన్నులు తింటేనే విముక్తి జరుగుతుంది దీనికి. గిసొంటి వాటిలలో మా ఆయన నంబర్ 1. నోరు మూసుకొని పో, నీతో ఉన్నది నాకు బాధ. అన్న నా స్వామికి ఏదో చదివించేది ఉండేది, అవి రాదు, మనం పోదాం. అబ్బా, నేను పైసలు తెచ్చుడు మర్చిపోయాను కాదురా, అన్నీ ఫోన్పేలోనే ఉన్నాయి. ఏం కాదు కొట్టు, ఏం కాదు కొట్టు. స్వామికి ఫోన్ లేదన్నా, పైసలు ఎవరికి పోతాయి? అనాథలకు పోతాయి. అన్నదలు ఎవరు? ఇంకెవరు? ఆ స్వామియే. నాకు ఈ లొల్లి ఎందుకో పెద్దగా అవుతుంది అనిపిస్తుంది, భయం అవుతుంది. అవసరమా ఈ లొల్లి చెప్పు? ఏం భయపడకే, నేను ఉన్నా కదా. నాకు దెబ్బలు తింటే అయిపోతుంది, లేకపోతే లైఫ్ లాంగ్ నేను నరకం చూడాలి. పోదాంపా. రే చరణ్, రే తాగుబోతు వచ్చినోడా, నీ పైసలు నీకు తిరిగితే నువ్వు తాగినాక మర్చిపోయి నా ఇంటికి వచ్చి నిలబెడతావురా? పళ్ళు మన గుండె మీద కొడితే కిల్లు మన ఎడవాలి. మా ఆయనకి ఎంటికలు లేవని బాగా మాట్లాడతాను. నీ పిసమ్మవానికి కొసేల్లో ఉంటాయి ఎంటికలు. ఇద్దరు పిల్ల మొగలు వచ్చి ఏం చేద్దాం అనుకుంటారు? నాకు కోపం వచ్చిందని కొడతా. మరి కొడతావరా? పట్టుకో, కొడతారా? కొట్రా, కొట్టదు. వస్తే పిచ్చి మగ వాడు నన్ను కొడతా అంటే ఆపకుండా ఇట్లా దూరం వచ్చి చూద్దామైందే. నువ్వు మొగోనివి, ఒక మొగోని చేత దెబ్బలు తింటే ఏం కాదు. నేను ఆడదాన్ని, ఒక్క దెబ్బ తిన్నా మంచిగా ఉంటుందా? అరే వెంకటేశు, అబ్బా తన్నులు అయితే బాగానే తిన్నా కానీ ఈ మంత్రం పనిచేసిందో లేదో. రోజా పోయి అన్నం వండి పో. సరే. రోజా ఏమైంది? రోజా రోజా ఏమైంది? రోజా ఏమైంది? రోజా రోజా అయ్యో అన్న, ఏమైంది? పని సోదా తప్పింది, కొట్టినావా? నేనెందుకు కొడతారా? పని చేయమని చెప్తే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఆ స్వామి చెప్పిన ట్రిక్ పనే చేయలేదు. అయ్యో పని చేయలేదా అన్న? ఏం చెప్పాలి మరిది? పాముని కొట్టబోతే పందికొక్కు గరిచినట్టు అయింది, పాముని కొట్టబోతే పందికొక్కు గరిచినట్టు అయింది. అయ్యో అవునా? అయితే మనం మళ్ళీ ఒకసారి స్వామి దగ్గర పోదాం. పల్లి మళ్ళనా? తప్పదే, పోదాంపా లేగా. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. స్వామి ప్లేస్ మార్చింది. స్వామి మూడుని బట్టి మారుస్తాడు అన్న. సరే కానీ మీరు చెప్పిన ప్లాన్ ఏం వర్కౌట్ కావాలి స్వామిజీ. నాకంతా తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? అక్కడ వర్కౌట్ కాలేదంటే ఇక్కడ నీ భార్య చేతిలో వర్కౌట్ అవుతుంది అర్థం. అంటే ఇప్పుడు నేను నా భార్య చేతులు తన్ను తినాలా? అవును నాయన. సరే కొట్టే. నేను మిమ్మల్ని కొట్టానండి. కొట్టే, ఏం కాదు. కొట్టు. అబ్బా స్వామి కొట్టింది కదా, ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ ఎలాగా నేను చేస్తా. ఇంటికి వెళ్ళి ఎలా పరీక్షించాలో నేను పరీక్షించదా. పదండి. ఇప్పుడు పరీక్షించదా? అమ్మా వీళ్ళు ఆగిలుడు
ఆకిలా అరే ఓమ్మా లేవు పోయి వంట చేయి పో వంటనా అమ్మా లేవులే పోయి నీళ్ళే పో నీళ్ళ అమ్మా అమ్మా లేవు మీరు చెప్పిన ప్లాన్ వర్కౌట్ కానట్టున్నది. మా ఆయనని ఇంకొకసారి కొడతా కొట్టే. అమ్మా ఆగు ఎన్నిసార్లు కొడతావు నేను సపరేట్ ఉన్నావు కదా ఓ మనిషి మంత్రాలు గింద్రాలు నీ భార్య ఏమైనా పగబట్టింది పగనా? నాకేం అర్థమైతలేదు. ఓ స్వామి నువ్వు నోరేం లేపుతావు చెప్పలేవుకో. సాటి మొగుడు కాబట్టి చెప్తానా. రోజా ఏం జరుగుతుందో ఈడ? నువ్వు కట్నం పైసలు మా వాళ్ళ దగ్గర బల్మిట్కి వసూలు చేసినావు కదా, అందుకే స్కెచ్ చేసిన. ఆహా ఏం నటించినవే. కానీ ఇప్పుడు నటించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కుమ్ముతా. వరకట్నం తీసుకోవడం సంసారానికి హానికరం.